హలో గైస్, వెల్కమ్ టు సాఫ్ట్వేర్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ES6 ఫీచర్స్ గురించి కొన్ని సెషన్స్ చేస్తున్నానండి. ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే. సో వన్ బై వన్ నేను కాన్సెప్ట్స్ కవర్ చేసుకుంటూ వెళ్తాను. ఓకే. సో ఈ రోజు వచ్చి ప్రామిస్ గురించి డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ ప్రామిస్? ప్రామిస్ అంటే ఏంటి? అది ఎలా యూజ్ అవుతుంది? ఓకే. అది నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో అది చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. సో దట్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి మీకు ఇంకా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ కూడా నేను చూపిస్తూ ఉంటానండి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకా లేట్ వద్దు, లెట్స్ గెట్ గో టు ద వీడియో. సో ప్రామిస్, అందులోనే వర్డింగ్ ఉంది చూడండి. ప్రామిస్ అంటే నేను ప్రామిస్ చేస్తున్నా అని అర్థం. ప్రామిస్ అంటే ఏంటి? నేను మీకు ప్రామిస్ ఇచ్చాను. ఏంటి? నేను వీడియోస్ రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను అని చెప్పి. అది నా ప్రామిస్. లేట్ అయినా, కుదిరినా వెంటనే నేను అప్లోడ్ చేస్తా. రైట్? అంటే నేను ప్రామిస్ ఇచ్చేసాను కాబట్టి కొంచెం టైం పట్టినా సరే నేను ఖచ్చితంగా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. దట్ ఈస్ వాట్ ఎ జావాస్క్రిప్ట్ ప్రామిస్ ఈస్ ఆల్సో. అదే జావాస్క్రిప్ట్‌లో ఉన్న ప్రామిస్ కూడా దాని అర్థం. ఓకేనా? సింపుల్‌గా. సో ఇప్పుడు అసలు యాక్చువల్‌గా ప్రామిస్ బానే చెప్పావు సాయి డెఫినిషన్. కొంచెం ప్రోగ్రామాటికల్‌గా చెప్పగలవా అన్నారనుకోండి. సో ప్రోగ్రామాటికల్‌గా బదులు ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ గో అండ్ డ్రా సంథింగ్. ప్రామిస్ అంటే ఏంటి అని. ఒక 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 మ వే ఆఫ్ ఫంక్షన్‌లోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. నేను సపోజ్ ఒక ఫంక్షన్ తీసుకున్నా. ఓకే. లెట్స్ అస్యూమ్ దిస్ ఈస్ ఎ ఫంక్షన్. ఈ ఫంక్షన్‌లో ఒక వేరియబుల్, ఒక మెమరీ తీసుకుంటున్నాను. లెట్స్ సే వార్ ఏ. ఓకేనా? ఒక వార్ ఏ అని చెప్పి ఆహ్, యాహ్! ఏ అని చెప్పి ఒక వాల్యూ తీసుకున్నా. దీనికి వాల్యూ ఎప్పుడొస్తదో తెలీదు. ఓకే. దాన్ని ఒక సెట్ టైమ్ అవుట్‌లో పెట్టా అనుకుందాం. బట్ ఆ వాల్యూ నేను కన్సోల్ చేస్తే ఏమవుతుంది? ఎప్పుడొస్తుందో తెలీదు. నేను వాల్యూ అయితే కన్సోల్ చేసేసా. అప్పుడేం చూపిస్తుంది? అన్‌డిఫైన్డ్ చూపించాలి. రైట్? లేదా ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ చూపించాలి. ఎందుకంటే అది వచ్చేది బూలియన్ ఏంటో తెలీదు కాబట్టి. వచ్చిన తర్వాత ప్రింట్ అవుతుందా అంటే ప్రింట్ అవ్వదు. ఎందుకంటే అంత టైం వెయిట్ చేయదు. దానికి అనవసరం. ఒకసారి వాల్యూ ఎక్కడ క్రియేట్ అయింది, ఏంటి అని దానికి అనవసరం. అది క్రియేట్ అయిన మెమరీ అలొకేషన్ అంటే ఆ లైన్‌కొచ్చేటప్పటికి ఆ మెమరీ అలొకేషన్‌లో వాల్యూ ఉంటే ప్రింట్ చేస్తుంది. లేకపోతే చేయదు కదా! బట్ ప్రామిస్ అలా కాదు. ప్రామిస్ ఎక్కడ క్రియేట్ అయిందో దానికి అనవసరం. ఎప్పుడు క్రియేట్ అయిందో కూడా దానికి అనవసరం. క్రియేట్ అయిన టైము, డేట్ అదేం పట్టించుకోదు. ఎప్పుడైతే మనం అది ప్రామిస్‌ని క్రియేట్ చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేశామో, సో ఎప్పుడైతే దానికి సక్సెస్ అయితే సక్సెస్, ఫెయిల్యూర్ అయితే ఫెయిల్యూర్ అవుతాయో, అప్పుడే దాని రిజల్ట్‌ని మీకు ప్రింట్ చేస్తుంది. అదే ప్రామిస్ స్క్రిప్టింగ్‌లో. చూద్దాం ఒకసారి. ఒక స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేనేం చేస్తానంటే, ఫస్ట్ నార్మల్ ఫంక్షన్‌తో నేను ఫస్ట్ చెప్పిన ఎగ్జాంపుల్ చూపిస్తా. ఓకే. ఇప్పుడు ఫంక్షన్. ఓకే. ఫంక్షన్. లెట్ మేక్ మై ప్రామిస్. ఓకే. నేను నా ప్రామిస్ అంటే నేను నార్మల్‌గా జావా స్క్రిప్ట్‌లో చెప్తున్నాను. ఇది ప్రామిస్ కాదండి. జస్ట్ నేమ్ అలా పెట్టుకున్నా. మై ప్రామిస్ అని చెప్పి. ఓకే. ఇందులో నేనేం చేస్తానంటే వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 కన్సోల్.లాగ్ ఏ అంట. ఏమవుతుంది? నేను ఎప్పుడైతే ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ చేస్తానో నాకు ఆ ఫంక్షన్‌లో వాల్యూ ఏ తెలిసిపోతుంది. ఏ ఎంతుందో నాకు తెలిసిపోతుంది. అంతే కదా! సో, లెట్ మీ ట్రై టు రన్ ఇట్. ఒకసారి రన్ చేద్దాం. సో, మీకు ఒక క్లారిటీ వస్తుంది. యెస్. లెట్స్ గో ఇంటు ద కన్సోల్. సీ నాకు 1 వచ్చేసింది. బట్ అలా కాదు సాయి, మీరన్నట్టు మరి ఒక సెట్ టైమ్ అవుట్‌లో పెట్టి చూడండి అని అన్నారనుకోండి. సో, లెట్ మీ డూ ఏ ఎలాగో ఇలా పక్కన పెట్టుకుందాం. సో దట్ మీకు ఇంకా క్లారిటీ వస్తది. ఓకేనా? యాహ్! సెట్ టైమ్ అవుట్‌లో పెట్టారు కదా! మరి అలా ట్రై చేయండి ఒకసారి. డెఫినెట్‌లీ. నేనేం చేస్తానంటే వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ టైమ్ అవుట్ ఆఫ్, ఇక్కడ నా ఫంక్షన్ కావాలి. సో లెట్స్ మేక్ ఎన్ యారో ఫంక్షన్ అండ్ రిటర్న్‌లో నేనేం చేస్తానంటే 1000 ఒక 100 అన్న వాల్యూని పంపించి దానికి ఒక టైమ్ గ్యాప్ 1000 ఇచ్చా. మీరిది యారో ఫంక్షన్ కంగారు పడకండి. యారో ఫంక్షన్‌లో నేను ఇంకా చెప్పలేదు కదా! ఓకే. ఫ్యూచర్‌లో నేను తీసుకురాలేదు కదా! లెట్స్ మేక్ ఇట్ ఎ ఫంక్షన్. ఇదొక అనానిమస్ ఫంక్షన్. దాంట్లో నాకు రిటర్న్ వచ్చి ఇలా వస్తుంది. ఓకే. ఇందులో 100 తీసుకెళ్ళి లోపల రిటర్న్ స్టేట్‌మెంట్ పెట్టాలి. రిటర్న్ 100 సరిపోయిందా? రైట్. ఇప్పుడు నేను రన్ చేశాననుకోండి. సెట్ టైమ్ ఔట్ ఆఫ్ రిటర్న్ అంటున్నాను కాబట్టి అది 1 తీసుకుంటుంది. రిఫ్రెష్ చేసేసా చూడండి. పోనీ మీకు ఇంకా క్లారిటీ కావాలంటే నేనిక్కడ ఒక స్ట్రింగ్ బైండ్ చేస్తా దీనికి. ఏ వాల్యూ కోలన్. ఓకే.
సేవ్ చేశాను, రిఫ్రెష్ చేశాను. ఏ వాల్యూ 1. నాకు 100 రావాలి కదా! 1 వస్తుంది ఏంటి? రైట్? ఇదే ప్రామిస్ బేస్డ్ మీద చేస్తే ఇన్‌స్టెడ్ ఆఫ్ ఈ సెట్ టైమ్ ఔట్ రిటర్న్ అవుతుంది చూసారా? దీన్నే ఒక ప్రామిస్ కింద చేయగలిగాననుకోండి. మీకు ఒక క్లారిటీ వస్తది. సో, ప్రామిస్‌లో ఏంటంటే 3 స్టేట్స్ ఉంటాయి జనరల్‌గా మనకి. పెండింగ్, ఫుల్‌ఫిల్డ్, రిజెక్టెడ్. ఓకే. ప్రామిస్‌లో 3 ఫేజెస్ ఉంటాయి. సో, ప్రామిస్ క్రియేట్ చేసే ముందు అసలు డెఫినిషన్ ఏంటో చూద్దాం. ఓకే. ప్రామిస్ అన్నది నేను సింపుల్‌గా చెప్పాలంటే ఒక వాల్యూకి ఒక ప్రాక్సీ అనుకోండి. ఓకే. డెఫినిషన్ ఎలా రాయొచ్చంటే నేనిక్కడ పారాగ్రాఫ్ తీసుకోండి. లెట్ మీ రైట్ ఇట్. ఎలా రాస్తారంటే ఎ ప్రామిస్ ఓకే. ఈజ్ ఏ మీరెక్కడైనా డెఫినిషన్ మీరు ఇంటర్వ్యూలో చెప్పాలన్నా ప్రాక్సీ ఫర్ ఎ వాల్యూ. ఓకే. ప్రాక్సీ ఫర్ ఎ వాల్యూ. వాల్యూ ఒక్క ప్రాక్సీ అది. అది ఎప్పుడు క్రియేట్ అయిందో దానికి అవసరం లేదు. ఎప్పుడు క్రియేట్ అయినా అమరవుండి. అంటే ఎలా చెప్పొచ్చు నేను? వాల్యూ నాట్ నెసెసర్లీ known when the promise created. ఓకే. ప్రామిస్ ఈస్ క్రియేటెడ్. నేను యాక్చువల్‌గా ఇది నెట్‌లో చూసి చదువుకున్నాను. గుర్తుపెట్టుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నా ఆ డెఫినిషన్. ఓకే. సో, ఎప్పుడైతే మీకు ప్రామిస్ అన్నది డెఫినిషన్ అడిగితే ఇలా చెప్పండి. ఇదొక వాల్యూ యొక్క ప్రాక్సీ. దానికి అక్కర్లేదు. ఏంటి? ఎప్పుడు ప్రామిస్ క్రియేట్ అయిందో దానికి అక్కర్లేదు. దాంట్లో 3 స్టేట్స్ ఉంటాయి. ఓకే. ఏంటది? పెండింగ్ మనకున్న స్టేట్స్ ఏంటి? లెట్ మీ టేక్ యూఎల్ఎల్ఐ. మీకు కొంచెం నీట్‌గా కనబడుతుంది యూఐలో. ఎల్ఐ. ఒకటి ఫస్ట్ వచ్చేదేంటి? పెండింగ్. నెక్స్ట్, నెక్స్ట్ ఎల్ఐలో ఫుల్‌ఫిల్డ్ అయిపోయింది. అంటే సక్సెస్ అయ్యి ఫుల్‌ఫిల్ అయింది. ఫుల్‌ఫిల్డ్. నెక్స్ట్ వచ్చి రిజెక్టెడ్. అంటే రిజెక్ట్ అయ్యిద్ది. సమ్ కేసెస్ రిజెక్టెడ్ అది. అంటే ఎర్రర్ వచ్చిందనుకోండి. లేకపోతే ఫెయిల్ అయిందనుకోండి. ఇలా 3 పెండింగ్స్ ఉంటాయి. 3 యూ నో స్టేజెస్ ఉంటాయి. సో, ఇందులో పెండింగ్ అంటే ఏంటంటే ఇనీషియల్ స్టేట్. ఓకే. అది ఫుల్‌ఫిల్ అవ్వలేదు, రిజెక్టెడ్ అవ్వలేదు. అంటే మనం ఎప్పుడైతే ప్రామిస్‌ని క్రియేట్ చేసి దాన్ని యూజ్ చేసుకోవడం ట్రై చేస్తామో ఫస్ట్ పెండింగ్ స్టేట్‌లోకి వెళ్తుంది. అంటే ఇనీషియల్ స్టేట్ అని అర్థం అన్నమాట ఇది. సో, లెట్ మీ మేక్ ఇది ఇనీషియల్ స్టేట్. ఓకే. ఫుల్‌ఫిల్డ్ అంటే ఏంటంటే కంప్లీటెడ్. కంప్లీటెడ్ సక్సెస్‌ఫుల్లీ. ఫుల్‌ఫిల్డ్ అంటే ఏంటంటే కంప్లీటెడ్ సక్సెస్‌ఫుల్లీ. ఆ పని అయిపోయింది. రిజెక్టెడ్ ఏంటంటే ఫెయిల్డ్. ఆపరేషన్ ఫెయిల్డ్. గుర్తుపెట్టుకోండి. సింపుల్‌గా చెప్తున్నాను నేను. మరి పెద్ద పెద్ద డెఫినిషన్‌లు చెప్పి మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయకుండా సింపుల్‌గా ఏంటి అని చెప్తున్నా. సో, ఇది ఇంటర్వ్యూ క్వెషన్ ఎలా చెప్తారంటే వాట్ ఈస్ ప్రామిస్ అని అడిగితే ప్రామిస్ ఈస్ ఎ ప్రాక్సీ ఫర్ ఎ వాల్యూ నాట్ నెసెసరీలీ నోన్ వెన్ ద ప్రామిస్ ఈస్ క్రియేటెడ్. ఎప్పుడు క్రియేట్ అయిందో అక్కర్లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ప్రామిస్‌ని మనం క్రియేట్ చేసి ఎప్పుడైనా సరే ఒక 2 సంవత్సరాల ముందు క్రియేట్ చేశారనుకోండి ఎగ్జాంపుల్‌కి అంత టైం పట్టదు జస్ట్ ఫర్ ఫన్ ఓకే. సో, 2 సంవత్సరాల ముందు క్రియేట్ చేశారు. ఇనిషియేట్ అయింది. అంటే ఇనీషియల్ స్టేట్ సెట్ అయింది. అయిన తర్వాత అది ఎయిదర్ రిజెక్ట్ అన్న అయ్యుండాలి లేదా ఫుల్‌ఫిల్ అయిన అయ్యుండాలి. లేదంటే అలా ఆ 2 అవ్వకపోతే ఆ 2 సంవత్సరాలు వెయిట్ చేసి ఈ రోజు నాకు రిజల్ట్ అవ్వచ్చు. మేబీ ఫెయిల్డ్, రిజెక్టెడ్ అని చెప్పి ఇవ్వచ్చు. లేదా డేటా వచ్చుండుంటే గనక దానికి సక్సెస్ అని ఉండొచ్చు. దట్ ఈస్ వాట్ ఎ ప్రామిస్ ఈస్. గుర్తుపెట్టుకోండి. సో, ఇందాక నేనన్నట్టు ఇప్పుడు ఇదే దీన్ని ఒక ప్రామిస్ లో అదే ప్రామిస్ ఎగ్జాంపుల్ చూపించాలి అంటే ఇదే ఇప్పుడు నేను రాసిన మై ప్రామిస్ అన్న దాన్ని ఓకే. ఒక యూ నో ఏంటంటారు? ఒక వాల్యూ కింద చూపించాలి. ప్రామిస్‌ని ఎగ్జాంపుల్ కింద చూపించాలి అంటే లెట్ మీ కామెంట్ దిస్. దీన్ని కామెంట్ చేసేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ ఏం చేస్తానంటే లెట్ మీ టేక్ ఎ ప్రామిస్ ఫస్ట్. కాన్స్టెంట్ మై ప్రామిస్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ప్రామిస్ మెథడ్ అన్నమాట. ఓకే. న్యూ ప్రామిస్ అని ఒక మెథడ్ తీసుకోవాలి. అందులో యాక్చువల్‌గా 2 పారామీటర్స్ ఉంటాయి. ఒక కాల్ బ్యాక్ ఇవ్వాలి ఫస్ట్. నాట్ పారామీటర్స్ ఒక కాల్ బ్యాక్ ఇచ్చుకోవాలి. సో, నేను యారో ఫంక్షన్ చెప్పలేదు కాబట్టి లెట్ మీ మేక్ ఎ నార్మల్ ఫంక్షన్. ఈ ఫంక్షన్‌లో 2 పారామీటర్స్ ఉంటాయి. రిజాల్వ్డ్, రిజెక్టెడ్ అని. రిజాల్వ్ అయితే రిటర్న్ చేయమని, రిజెక్టెడ్ అయితే రిజెక్టెడ్. ఆ స్టేట్స్ తెలుసుకోవాలి కదా మరి. సో, ఆ 2 స్టేట్స్ ఉంటాయి. సో, నేను లోపల ఏం చేస్తున్నానంటే మీకు కొంచెం నాకు తెలిసి మీకు అర్థం అవ్వదు. ఎందుకంటే ఇక్కడ కట్ అయిపోతుంది కాబట్టి నేను కొంచెం పెద్దది చేస్తాను. యెస్. ఓకే. రైట్. యాహ్! సో, రిజెక్టెడ్ ఇది నార్మల్ ఫంక్షన్. సో, నేను ఇందులో ఏం చేస్తున్నాను, ఇక్కడ క్లోజింగ్ సరిగ్గా ఉండాలి. సో, క్లోజ్ చేసేస్తున్నాను. సో, ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ లోపల ఏం చేస్తున్నానంటే ఒక సెట్ టైమ్ ఔట్ తీసుకోండి. ఎందుకంటే ఒక సెర్టైన్ టైమ్ తర్వాత రిజల్ట్ వస్తేనే కదా మనకు తెలిసేది. ఇందాక నేను చెప్పిన 2 ఇయర్స్ ఎగ్జాంపుల్
3 ఇయర్స్ ఎగ్జాంపుల్ ఇలాగే చేయొచ్చు. సో ఒక నార్మల్ ఫంక్షన్ పెట్టుకున్నా. ఆ సెట్ టైమ్ అవుట్‌లో నాకు కావాల్సింది నేను ఇప్పుడు 1 మిల్లీ సెకండ్ 1000 మిల్లీ సెకండ్ 1 సెకండ్ పెట్టుకున్నా. మీరు 5 సెకండ్స్ అయినా పెట్టుకోండి. 10 సెకండ్స్ లేకపోతే 1 ఇయర్ ఆ టైమ్ రేంజ్ మిల్లీ సెకండ్స్‌లో ఎంత అవుతుందో అంత పెట్టుకోండి. నో ప్రాబ్లమ్. ఈ లోపల ప్రస్తుతానికి నేను చేసేది ఏంటంటే రిజాల్వ్ అంటే సక్సెస్‌ఫుల్ అని అర్థం. దాంట్లో నేనిక్కడ ఒక 100 అన్న వాల్యూ పంపిస్తున్నా. సక్సెస్ అయింది విత్ 100 వాల్యూ. ఓకేనా? సో, ఇక్కడ కాన్స్టెంట్ మై ప్రామిస్ అని తీసుకోండి. అందులో న్యూ ప్రామిస్ అందులో నాకున్న పారామీటర్ ఏంటంటే కాల్ బ్యాక్ ఫంక్షన్. కాల్ బ్యాక్ ఫంక్షన్‌లో రిజాల్వ్, రిజెక్ట్ అని 2 స్టేట్స్ ఉంటాయి. సో, ప్రస్తుతానికైతే నేను రిజాల్వ్ స్టేట్‌లో ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. రిజాల్వ్డ్ అందులోపల ఒక 1 సెకండ్ తర్వాత నేను రిజల్ట్‌ని ఇస్తున్నానన్నమాట. అంటే ఇప్పుడు నా అర్థం ఏంటి? ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇందాక నేను చెప్పినట్టు ఈ ప్రామిస్ అన్నది ఒక 2 ఇయర్స్ బ్యాక్ క్రియేట్ అయింది అనుకుందాం. సో, ఆ 2 ఇయర్స్ గ్యాప్ టైమే ఇదన్నమాట. అందులో నేను మెన్షన్ చేసిన 1000 మిల్లీ సెకండ్స్ అంటే 1 సెకండ్ అని అర్థం. ఓకే. సో, ఇప్పుడు ఆ ప్రామిస్‌ని నేను ఎలా యూజ్ చేసుకుంటానంటే చైనింగ్ బేస్ మీద ప్రామిస్ ఒక స్టేట్ వచ్చింది. దెన్ వస్తే ఏం చేయాలి? ఫంక్షన్. ఇప్పుడు నేను ఇందాక ఏదైతే ఫంక్షన్ నేను ఇక్కడ రాసుకున్నానో లాజిక్ అది ఈ ఫంక్షన్ అనుకోండి. దెన్ ప్రామిస్ కంప్లీట్ అయ్యింది. ఏదో సమ్ స్టేట్‌కి కంప్లీట్ అయ్యిందో, రిజెక్ట్ అయిందో సంథింగ్ ఏదో అయ్యింది. దెన్ ఓకే. ఇందులో ఒక రెస్పాన్స్ పెట్టుకోండి. విచ్ ఈస్ ఎ పారామీటర్ రెస్పాన్స్. ఆ రెస్పాన్స్‌ని console.log మై రిజల్ట్ కోలన్ రెస్పాన్స్ అంటే రిటర్న్ అయిన వాల్యూ ఇందులోకొస్తుంది. ఓకే. ఇంకా లెట్ మీ ట్రై టు ఎగ్జిక్యూట్. చూసారా 100 వచ్చింది. నాకు అంత క్లారిటీగా తెలియలేదు సాయి అంటే. దీన్నేం చేస్తానంటే 5 మిల్లీ సెకండ్స్ పెడతా. అంటే 5000 మిల్లీ సెకండ్స్ పెట్టాను. నాకేం ప్రింట్ అవ్వట్ల. బట్ నా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఐ గాట్ ఎ రిజల్ట్. సరే. ఇంకొంచెం ఎలాబరేట్ చేసి నాకు ప్రోగ్రామ్ అసల స్క్రిప్ట్ లోడ్ అవుతుంది నాకు తెలియట్లేదు. ఏమన్నా ఇంకొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయగలవా అనంటే, ఇదే ఫంక్షన్‌ని జస్ట్ నేమ్ చేంజ్ నేనేం చేస్తానంటే, ఫంక్షన్ మై ఫంక్షన్ అని చెప్పి ఇంకా ఫంక్షన్ వాడుతున్నాడేంటి, యారో ఫంక్షన్ వాడట్లేదేంటి అని అనుకోవద్దండి. అది నేను చెప్పలేదు. అంటే వేరే వీడియోస్‌లో ఉన్నాయి. నేను ఈ సీరీస్‌లో చెప్పలేదు కాబట్టి నేను జస్ట్ నార్మల్ ఫంక్షన్ వాడుతున్నాను. ఓకే. నన్నేమి తిట్టుకోవద్దు ప్లీజ్. ఓకే. ఇది కరెక్ట్‌గా ఉంది గదా! యాహ్! ఫంక్షన్, ఫంక్షన్‌లో నా ప్రామిస్‌ని యూజ్ చేసుకోండి. దెన్ ఐయామ్ డూయింగ్ సంథింగ్. ఇప్పుడు నేనేం చేస్తానంటే console.log మై స్క్రిప్ట్ లోడింగ్. ఓకే. లోడింగ్. ఇప్పుడెళ్ళి చూడండి. ఓహ్! సారీ. నేను ఈ ఫంక్షన్‌ని ఎగ్జిక్యూట్ చేయలా. మై బ్యాడ్. సో, మై ఫంక్షన్. యాహ్! ఇప్పుడు రన్ చేయండి. స్క్రిప్ట్ లోడింగ్ వచ్చేసింది. 5 సెకండ్స్ తర్వాత మీ రిజల్ట్ 100 వస్తది. యెప్. అంటే ప్రామిస్ చేసిందది. నేను ఏదో టైంలో మీకు ప్రామిస్ చేశాను. సో అండ్ సో చేసుకో అని చెప్పి. సో, ఆ టైం తర్వాత నాకు ఈ ఫంక్షన్ సక్సెస్ అక్కడ రిజాల్వ్ సక్సెస్ అని చెప్పి పంపించింది కాబట్టి, సో నేను ఇందులో console.log ఆఫ్ ఈ రెస్పాన్స్ పెట్టా. ఇప్పుడు వాల్యూ వచ్చింది కాబట్టి నేను ఐ కెన్ డూ సంథింగ్. నేను ఇందులో నా లాజిక్ రాసుకోవచ్చు కదా! నాకు కావాల్సిన లాజిక్ రాసుకోవచ్చు ఇక్కడ. ఓకే. సో, ఇప్పుడు రిజెక్టెడ్ వస్తే ఎలా సాయి? సక్సెస్ వరకు బాగానే ఉంది. మరి రిజెక్టెడ్ రిజెక్టెడ్ వస్తే ఏం చేయాలి? అనంటే గనక రిజెక్టెడ్ వస్తే ఈ దెన్ చైనింగ్ అన్నమాట. ఇది ప్రామిస్ డాట్ దెన్, డాట్ దెన్, డాట్ దెన్, డాట్ క్యాచ్ అంటారు. క్యాచ్‌నే రిజెక్టెడ్ హ్యాండిల్ చేస్తదన్నమాట. ఓకే. సో, క్యాచ్‌ని ఎలా చేయాలంటే ఇప్పుడు దెన్ అయిపోయింది కదా! ఇక్కడితో చైనింగ్ అయిపోయింది. చైనింగ్ అంటే చెప్తాను చూడండి. దెన్ ఫైనల్‌గా నేను క్యాచ్‌లో ఏంటి ఆ ఎర్రర్ అనేది ఒక పారామీటర్ కింద తీసుకోండి. ఓకే. లెట్స్ టేక్ ఎ ఫంక్షన్ పారామీటర్. అందులో ఎర్రర్ అని తీసుకోండి. ఈఆర్ఆర్, లేదా ఈఆర్ఆర్ ఏదైనా వేరియబుల్ తీసుకోండి. console.log ఆఫ్ ఎర్రర్. ఓకే. console.log ఆఫ్ ఎర్రర్ కాలన్ ఎర్రర్ ఇలా పెట్టండి. మీకు అర్థం అవ్వడం కోసం. ఓకే. లెట్ మీ ట్రై ఇన్ దిస్ వే. రిజెక్టెడ్ పెట్టి సెట్ టైమ్ అవుట్ తర్వాత వాల్యూ టైమ్ అవుట్ సంథింగ్ లైక్ టైమ్ అవుట్ స్పేస్ రీలోడ్. సో, ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం.
5 సెకండ్స్ తర్వాత నాకు ఎర్రర్ టైమ్ ఔట్ వచ్చింది. ఇందాక సక్సెస్ అంటే ఇక్కడ రిజాల్వ్ చేసినప్పుడు నాకు ఈ దానిలోకి వెళ్ళింది. నేను ఎప్పుడైతే క్యాచ్ అని ఉందో అంటే ఆ ప్రామిస్ అన్నది ఫెయిల్ అయ్యింది. రిజెక్ట్ అయ్యింది. రిజెక్ట్ అయినప్పుడు ఏమైంది? క్యాచ్‌లోకొచ్చి ఎర్రర్ ఏంటో చూపిస్తుంది. ఆ ఎర్రర్ ఏంటి? నేను ఇక్కడ టైమ్ ఔట్ పెట్టాను కాబట్టి ఆ ఎర్రర్ ఇక్కడ చూపిస్తుంది. అక్కడ కూడా రిటర్న్ చేస్తుంది వాల్యూ. దట్ ఈస్ వాట్ ఆ ప్రామిస్ ఇస్. సో, ప్రామిస్‌లో ఏంటి? రిజాల్వ్, రిజెక్ట్ అనే 2 స్టేట్స్ ఉంటాయి. రిజాల్వ్డ్ అంటే సక్సెస్ కింద చూపిస్తుంది. రిజెక్టెడ్ అంటే ఎర్రర్ చూపిస్తదనమాట. ఏదో మెసేజ్ ఎర్రర్ ఫెయిల్ అయిపోయిందని చెప్పడానికి. సో, ఇందులో వీడికేంటి? ఎప్పుడు క్రియేట్ అయిందో దానికి అనవసరం. బట్ ఆ ప్రామిస్ అన్నది ఎప్పుడోసారి రిజల్ట్ ఇచ్చినప్పుడు అది రియాక్ట్ అవుతదనమాట. దట్ ఈస్ వాట్ ఎ ప్రామిస్ ఇస్. నాకు తెలిసి మీకు అర్థమై ఉంటుందండి. ఓకే. మీకు ఇందులో ఇంకా ఉన్నాయి ప్రామిస్‌లో. ఓకే. ఇందులో చైనింగ్ అన్నాను చూసారా? చైనింగ్ గురించి నేను ఇంకొక కాన్సెప్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అందులో మీకు ఇంకా క్లియర్‌గా అవుతది. ఈ దెన్ ఎలా వర్కౌట్ అవుతుందో కూడా నేను అందులో చూపిస్తాను. ఓకేనా? ఓకే. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండి. మీకు ఇంకా ఏమైనా దీని మీద ఇంకా ఏమైనా క్వెషన్స్ ఉంటే గనక ప్లీజ్ డూ ఆహ్, సారీ. ఓకే. ప్రామిస్ రియల్ టైమ్‌లో ఎక్కడ వాడతాం సాయి అని మీరు అడగొచ్చు నన్ను. ప్రామిస్ ఎక్కడ వాడతామండి? అజాక్స్ కాల్స్. మనకిప్పుడు యాక్సియోస్ అని వాడతాం. లేపోతే రియాక్ట్‌లో ఫెచ్ వాడుతున్నాం. ఇవన్నీ కూడా ప్రామిసెసే. ఓకేనా? మీకు క్వెషన్ రావచ్చు. ప్రామిస్ బానే ఉంది. మరి అసింక్ ఏవైట్ ఎందుకు? అంటే ఈ ప్రామిస్ ఏం చేస్తుంది? ఎసింక్రోనస్ వేలో సింక్రనైజ్డ్‌గా చేసే ఫంక్షనాలిటీని ఎసింక్రోనస్ వేలో ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తుంది. బట్ ఫైనల్‌గా చేసేది ఒకటే. అంతే గదా! ఇందాక నేను ఫస్ట్‌లో ఈ పైన ఫంక్షన్ చూపించినప్పుడు ఏం చేశాను? వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ టైమ్ ఔట్ అని చెప్పి వాల్యూ పెట్టా. యాక్చువల్‌గా ఆ టైమ్ ఔట్ వెయిట్ చేసి ఆ వాల్యూ వచ్చాక ప్రింట్ చేయొచ్చు. కానీ చెయ్యదు. అది సింక్రనస్ వే. ఇది ఎసింక్రోనస్ వే. ఎసింక్రోనస్‌గా మనం డైరెక్ట్‌గా స్ట్రెయిట్‌గా ఎళ్ళిపోకుండా మనకి రిజల్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేసి రిమైనింగ్ చేయాల్సిన పనులన్నీ చేసుకుంటూ ఎళ్ళిపోద్దనమాట. అంటే రిమైనింగ్ పనులంటే ఇప్పుడు చూడండి. స్క్రిప్ట్ లోడింగ్ ఇది ప్రామిస్ ఇక్కడుంది. సో, ఇక్కడితో నేను ఇంకొక కన్సోల్ పెడతాను. స్క్రిప్ట్ ఎండింగ్ సంథింగ్. ఇప్పుడెళ్లి రిఫ్రెష్ చేయండి. హ్మ్. ఓకే. 1 సెకండ్. యాహ్! ఇక్కడికెళ్ళి లెట్స్ గో ఆన్ రిఫ్రెష్. నాకు స్క్రిప్ట్ ఎండింగ్ కూడా వచ్చేసింది. స్క్రిప్ట్ లోడింగ్, స్క్రిప్ట్ ఎండింగ్. అంటే ఎగ్జిక్యూట్ అయ్యే లైన్స్‌ని దాన్నేం డిస్టర్బ్ చేయదు. దట్ ఈస్ వాట్ ఎసింక్రోనస్. సింక్రోనస్ అంటే వన్ బై వన్, లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తది. అప్పుడు ఆబ్వియస్‌గా నీకు ముందు లైన్ ఎగ్జిక్యూట్ అయిందో లేదో దానికి అనవసరం. నెక్స్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయితేనే ఎర్రర్ వస్తే అక్కడితో ఆగిపోద్ది మళ్ళీ. మళ్ళీ అదొక ప్రాబ్లమ్ ఉంది. కాబట్టి ప్రామిస్ అన్నది ఎసింక్రోనస్ వేలో సింక్రోనస్ ఫంక్షనాలిటీని ఇంప్లిమెంట్ చేసి చూపిస్తుంది. విచ్ ఈస్ కాల్డ్ ఇట్ యాస్ ఎ ప్రామిస్. ఓకే. ప్రామిస్‌లో బేసికల్‌గా 3 స్టేట్స్ ఉంటాయి. పెండింగ్, ఫుల్‌ఫిల్డ్, కంప్లీటెడ్. ఓకే. సో, దాన్ని బట్టే మన రిజల్ట్ వచ్చాక దాన్ని అప్డేట్ చేస్తాం. అంతే కదా! ఇప్పుడు అజాక్స్ కాల్స్‌లో ఏమవుతుంది? ఏపీఐ కాల్ చేస్తాను. బట్ నా వర్క్ జరుగుతూ ఉంటుంది. వన్స్ డేటా వచ్చిన తర్వాత నేను యూఐలో ప్రొజెక్ట్ చేసి చూపిస్తా. ప్రామిస్. ఓకే. సో, చైనింగ్ అండ్ ఎసింక్ అవైట్ నెక్స్ట్ వీడియోలో రికార్డ్ చేసి పెడతాను. ఓకే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు నచ్చినట్టయితే గనక.